హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కిచెన్ వీడియోస్ పెట్టి. ఇక్కడైతే మా వాడు పాస్తా అంటుంటే వీట్ పాస్తా అయితే తీసుకుని చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టేసుకోండి. 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్కి 1 స్పూన్ సాల్ట్ చెప్పిన 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ అయితే వేయడం వల్ల మనకి ఇక్కడ పాస్తా అనేది అతుక్కోకుండా ముద్దలా కాకుండా బాయిల్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత పాస్తా అనేది చూసారు కదా కొంచెం వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. మనకి ఇక్కడ ఉడికింది లేనిది ఎలా తెలుస్తుందంటే నైఫ్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఈజీగా కట్ అయిపోతే మనకి బాయిల్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అనేది స్ట్రైన్ అవుట్ చేసేసుకోండి. నేను జాలి గిన్నెలో తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసుకొని ఫ్యాన్ కింద డ్రై చేసేసుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టేసా 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్నగా తరిగి వేసుకోండి. మనకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇలా పీసెస్ కింద అయితేనే వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి నేనైతే 3 తీసుకున్నాను. మీరైతే స్పైసీ తక్కువ తిన్న వాళ్ళైతే 1 or 2 తీసుకోండి సరిపోతుంది. నేనైతే స్పైసీగా చేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకోండి. ఆనియన్స్ ఇక్కడ బాగా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. కాస్త మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి, ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్సికమ్ క్యారెట్ పీసెస్ చేసుకుని వేసుకోండి. 1 క్యాప్సికమ్ 1/2 క్యారెట్ అయితే తీసుకున్నాను, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 పెద్ద టమాటాలు అయితే తీసుకున్నానండి. అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇవి మనకి మూత పెట్టేసుకోండి, కాస్త బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా దగ్గరికి అయిపోయింది టమాటా అనేది మనకి బాగా. నెక్స్ట్ ఇక్కడ 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను, మిరియాల పొడి. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్, 1 స్పూన్ గరం మసాలా పొడి. ఇక్కడైతే నేను కారం 1 స్పూన్ వేసాను. ఇక్కడ మీకు స్పైసీ కావాలి తక్కువగా కావాలనుకుంటే అన్నీ హాఫ్ వేసుకోండి సరిపోతుంది. నేను స్పైసీగా కాబట్టి 1 స్పూన్ ఫుల్గా అయితే వేసుకున్నా. నెక్స్ట్ ఇంకా ఈ మసాలా కొంచెం ఫ్రై చేయండి, మనకి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత. సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోండి. ఇక్కడ మనకి సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోయినా వేసుకోవచ్చు. ఇక్కడ టమాటో సాస్ 2 స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని పాస్తా వేసి బాగా కలిపేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టాలండి మనం స్టవ్ అనేది. ఇక్కడ మనకి పాస్తా ఆ మసాలా అంతా బాగా అబ్జర్వ్ అవ్వాలంటే హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి కొత్తిమీర అయితే మిస్ అయిపోయింది, మీరుంటే వేసేసుకోండి. ఇంకా అంతే, స్టవ్ అయితే ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. టేస్టీ స్పైసీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.